జలాదివాసం ధాన్యాదివాసం మీలో ఎంతమందికి తెలుసు? ఇది నాకు మాత్రం ఫస్ట్ టైం వింటున్నా, చూస్తున్నా కూడా. మా ఊరి గుళ్ళో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో అయితే విన్నాను. జలాదివాసం అంటే విగ్రహాలన్నింటికి ప్రతిష్ఠించే ముందు ఇలా నీళ్ళతో పంచామృతాలతో అభిషేకం చేస్తారు. దీన్నే జలాదివాసం అంటారు. ఇంకా నెక్స్ట్ ధాన్యాదివాసం అంటే బియ్యము నవధాన్యాలతో అభిషేకం చేస్తారు. దీన్ని ధాన్యాదివాసం అంటారు. అంతేకాకుండా పూలు పండ్లు అన్నింటితో అభిషేకం అయితే చేస్తారు. ఇలా చేసిన తర్వాత అయితే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారంట.